విజయవాడలో బందర్ రోడ్‌లో ఒక ఇల్లు ఉండటమంటే అదృష్టం ఉండాలా, లైఫ్ జింగాలాలా, దునియా ఏలేయాలా అంటే మా మమ్మీ, డ్యాడీ అక్కడే ఉంటున్నారోయ్. అండ్ మా అక్క, నేను చిన్నప్పుడు. అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవ్వరు లేరు. ఓన్లీ అక్క ముంబైలో ఉంటది. నేను దుబాయ్‌లో ఉంటాను. మా మమ్మీ, డ్యాడీ విజయవాడలో ఉంటారోయ్. సో, పాయింట్‌లోకొస్తే ప్రతి గుమ్మానికి సమస్యలు, కథలు, వ్యధలు చెప్పుకోలేని కన్నీళ్ళు, బాధలు, కోకొల్లలు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. సో, బాధలు చెప్పుకున్నా, చెప్పుకోపోయినా ఒక్కటే ఒక్కటి తెలుసుకోండి. హాహాహాహాహా! ఎంత బాధ ఉన్నా, ఎన్ని కన్నీళ్లున్నా, డిప్రెషన్‌లో ఉన్నోళ్ళకి ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్ ఏంటది? ఐ మీన్ టు సే పుట్టిల్లు. హాహాహాహాహా! ఆ తర్వాత కాఫీ. పుట్టింటోళ్ళకి మన బాధలు చెప్పుకోవాలా, కాఫీ తాగేసి కొంచెం రిలీఫ్ పొందాలా. మన బాధల నుంచి, మన డిప్రెషన్ నుండి ఒక ఎక్స్‌ప్రెషన్, మంచి ఎక్స్‌ప్రెషన్ రావాలా అంటే కాఫీ తాగాలా, లైఫ్ జింగాలాలా, దునియా ఏలేయాలా. కాఫీ ఇష్టం లేనోళ్ళు టీ తాగండి, టీ ఇష్టం లేనోళ్ళు పాలైనా తాగండి. అసలు ఈ 3 ఇష్టం లేనోళ్ళు నా వీడియోలో నేను చెప్పే ఈ సందేశాన్ని వినండి. హాహాహాహాహా! ఐ మీన్ టు సే నురగ. ఇట్లా వచ్చి వీడియో తీస్తే సూపరుంటది. ఎడిటింగ్ జేయాలా, చాలా వరకు ఏ పనైనా సరే పర్ఫెక్షన్ అనేది ఉట్టి పడాలా. సో, పిల్లలనేది ఉంటే ఇల్లు కలకలలాడాలా. సో, వీళ్ళొచ్చేసి దుబాయ్‌లో, మేముంటున్న పై ఫ్లోర్‌లో ఉంటారు. మేము సెకండ్ ఫ్లోర్, వీళ్ళు థర్డ్ ఫ్లోర్. అండ్ ఈ పిల్లవాడు హఫీజ్. ఆ పక్కన ఉన్నాడు కదా! ఈ పిల్లోడు నిషాన్. అండ్ హఫీజ్ సిస్టర్ ఈ అమ్మాయి. చిన్ను ఎండలో ఎందుకు నువ్వు పద లోపలికి పద చిన్ను ఎండలో ఎందుకు పడుకున్నా? ఎవరు పట్టుకోమని చెప్పారు? సోఫా వెనక్కి పడుకుంటున్నావు నువ్వే. తెల్లగా ఉన్న దాని వల్ల నల్లగా అయిపోతావు, ఎండకి కందిపోతావు, ఎలికలాగా అవుతావు. పర్లేదా చెప్పి? ఎలికంటే ఎలికి కాబట్టి బతుకుతుంది. పిల్లి ఎలికైతే ఎలా బతకగలం? లోకం తీరు తెలుసా నీకు? మోసం చేస్తారు ఆడపిల్లల్ని. ధైర్యంగా ఉండు. మనోధైర్యం చాలా ఇంపార్టెంట్. తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అర్థమవుతుందా? కల్తీ కలియుగంలో పుట్టి చచ్చావు నువ్వు. చూడలే యానిమల్ సినిమా నువ్వు? సందీప్ వంగ మేల్ డామినేషన్ ఉంటుందంట.